ఈ కాలంలో 8 మందిని అసలు కనే అవకాశం ఉందా? లేదమ్మా. కదండి. పిల్లల్ని కనడం తెలియటం లేదు, కన్న పిల్లల్ని పెంచడం తెలియటం లేదు. బాధేస్తుంది. ఈ రోజున ఒక్కొక్క మాధ్యమం చూస్తుంటే పిల్లల్ని చావగొట్టేస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని రాళ్ళు రప్పలు కన్నాలు పెట్టుకుంటే పిల్లలు పుడతారు. పిల్లల్ని చావగొట్టేస్తే బాధేస్తుంది అన్నమాట. అందుకని ఈ రోజుల్లో ఒక పిల్లల్ని పెంచడం కూడా చేత కానీ స్థితిలో ఉన్నారనమాట. మీ పిల్లల్ని ఎప్పుడు మీరు అసలు ఎప్పుడు చేయి పడలేదా? కొట్టలేదమ్మా, నేను పిల్లల్ని ఎప్పుడు కొట్టలే. మీరంత బాగా వాళ్ళు అంత బాగా మాట విన్నారేమో. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదండి, ఏం చేయమంటారు? వినకపోవడం లేదు. పిల్లల మాట వినకపోతే ఎవరు వింటారు చెప్పండి? పిల్లలే వినరు. అవునండి, మనం ఆ స్థితి దాటి వచ్చిన వాళ్ళం కదండి. అవును, ఒప్పుకుంటాను. అదే చిట్టి చిట్టి దెబ్బలు కొట్టినా పిల్లలు చిక్కుపోతారంటారు. కొట్టకుండా తిట్టకుండా పిల్లలు పెరగరండి. కొట్టాలి, తిట్టాలి, పెంచాలి. కానీ వాటితో పాటు వాళ్ళు కమిలిపోయేటట్టుగా కొట్టకూడదండి. అది తట్టుకోలేమండి. పిల్లలు తట్టుకోలేమండి. అపురూపం కదండి. నిజం. నన్ను ఆ మధ్యన ఎవరో అడిగా, మీ జీవితంలో ఒక మాధుర్యమైన విషయం చెప్పండి అంటే, ఒకటన్నా మా పిల్లలన్నా. అంతే కదమ్మా.